ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుగ్గా పరిణామాలు జరుగుతున్నాయి. ఏ క్షణంలోనే ఎన్నికల ప్రకటన రానున్నది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నారు. అలాగే ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ, జనసేన ఇప్పటికే చాలా వరకు అభ్యర్థులను ప్రకటించాయి. అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ 16వ తేదీన తన జాబితాను ప్రకటించనుంది. దీనితోటి మొత్తము ఇంకా రాజకీయాలు వేడెక్కనున్నాయి. ఇది ఎలా ఉండగా పిఠాపురం నుంచే పోటీ చేస్తాను చాలా కాలంగా సస్పెన్స్ గా ఉన్న గాజువాక, భీమవరం, తాడేపల్లిగూడెం అన్న చర్చ జరిగి, తిరుపతి అన్న చర్చ జరిగి చివరకు తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఇంకా పార్లమెంట్ కూడా పోటీ చేయాలా లేదనే విషయం కూడా ఆలోచిస్తున్నానని చెప్పారు. అంటే ఏదో రకంగా న్యూస్ లో ఉండాలన్న ఉద్దేశంతో చెప్పారు. అంటే లేకపోతే ఆయనకి స్పష్టత లేకపోవటం వల్ల ఇలా చెబుతున్నాడా అనేది మనం చర్చించుకోవచ్చు. ఎవరికి వాళ్ళు నిర్ణయం చేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళు ఒక అభిప్రాయానికి రావచ్చు. ఇది ఎలా ఉండగా ముద్రగడ ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆయన కుమారుడితో కలిసి వైసీపీ పార్టీలో చేరారు. వైసీపీ పార్టీ కండువ జగన్మోహన్ రెడ్డి ద్వారా వేయించుకున్నారు. అనేక మంది ప్రముఖ నాయకులు, కాపు నాయకులు కూడా చేరారు. ఈ ఈ ఈ విషయంలో మిథున్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ప్లస్ కన్నబాబు కీలక పాత్ర వహించారు. చర్చలు దశలో జరిపి ఎక్కడ ఒత్తిడి రాకుండా చాలా సున్నిత మనస్కుడు అయిన పద్మనాభం గారి మనసు నొప్పించకుండా ఆయనను పార్టీలో తీసుకువచ్చారు. ఇప్పుడు ఈ పార్టీలో చేరటం వల్ల రాజకీయాలకు మరో కోణం, డైమెన్షన్, పిఠాపురంలో నుంచి పవన్ కళ్యాణ్ నెగ్గుతాడా నెగ్గడా అనే చర్చ కూడా ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ కాపుల ప్రయోజనాలను కాపాడగలుగుతాడా, తెలుగుదేశం కాపుల ప్రయోజనాలను కాపాడగలుగుతారా, పొత్తు వల్ల కాపులకు ఏమైనా ప్రయోజనం ఏర్పడుతుందా, లేకపోతే వైసీపీ ఎన్నికల్లో విజయం సాధించే వైసీపీతో ప్రయాణం చేయడం వల్ల కాపులకు మేలు జరుగుతుందా? ఆయన ఇప్పటికే కాపు నేస్తామని, చేయూత అనే కార్యక్రమాలు పెట్టి కాపులకు సహాయం చేస్తున్నాడు. ఇంకా సహాయం చేయాలన్న ఆలోచనతోనే ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతున్నదని చూడాలి. పిఠాపురంలో ఆయన నెగ్గడా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గట్టెక్కగలుగుతాడా అని ఇంతకుముందే స్వేచ్ఛ మీడియా ఒక ప్రోగ్రామ్ చేసి ఉంది, వీడియో ఉంది. అది ఎవరైనా ఆసక్తి ఉన్నవారు వెనక్కి తిరిగి వెళ్ళి చూడవచ్చు. ఇప్పుడు పద్మనాభం గారు ఆయన కుమారుడే కాకుండా హరిరామజోగయ్య కుమారుడు కూడా వైసీపీలో చేరారు. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలితో కాపు కులంలో ప్రముఖులు నిరాశకు లోనయ్యారు. అంటే అంబిషన్ లేకపోవటము, లేకపోతే నిలకడ లేకపోవటము, లేకపోతే ప్లానింగ్ లేకపోవటము, అభ్యర్థులను చాలా తక్కువ సీట్లతో అంగీకరించడము, ఆ సీట్లలో కూడా సరైన అభ్యర్థులను నిలబెట్టలేకపోవటము, పార్టీ యంత్రాంగాన్ని నిర్మించలేకపోవటం వల్ల పవన్ కళ్యాణ్ కి పాపులారిటీ ఉన్నప్పటికీ తమ కులానికి సరైన ప్రతినిధి కాదు, సరైన నాయకుడు కాదన్న అభిప్రాయానికి కాపు కులంలో ప్రముఖులు వచ్చేసారు. తాజాగా యువతీ యువకుల్లో కూడా కాపు కులంలో చిన్న వయసులో 30 సంవత్సరాల లోపు వయసు వారికి కూడా పవన్ కళ్యాణ్ వైఖరి నచ్చక తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే 40+ వారిలో పవన్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన వివాహాలు ఎక్కువ చేసుకోవటము, బహిరంగ సభల్లో చాలా అభ్యంతరకరంగా మాట్లాడటము, అనాగరికంగా మాట్లాడటం, ఇవన్నీ కాపు కులానికి కీర్తి తెచ్చే విధంగా లేవు, అప్రతిష్టను పాలు చేసే విధంగా ఉంది, ఇతరులతో శత్రుత్వం తెచ్చే విధంగా ఉన్నదన్న అభిప్రాయానికి కాపు పెద్దలు వచ్చేసారు. ఇప్పుడు క్రమంగా యువత కూడా దూరం అవుతుంది. పిఠాపురంలో విజయం సాధించడం కష్టమైపోతుందని అభిప్రాయం బలపడుతున్నది. టీడీపీ నాయకుడు ఎమ్మెల్యే వర్మ, ఆయన అక్కడ పాపులర్ ఫిగర్, ఆయన గత ఎన్నికల్లో గెలుపొందారు, పోటీని తట్టుకుని గెలుపొందారు. ఇప్పుడు ఆయన పార్టీ వ్యతిరేకంగా అంటే మరి పవన్ కు వ్యతిరేకంగా బరిలోకి దిగుతారు. ఆయన పిలిచి మరి చంద్రబాబు మాట్లాడినట్లు లేదు, మాట్లాడకపోవడం వల్ల ఆయన ఆగ్రహంతో ఉన్నట్టున్నారు. ఆగ్రహం
కనీసము నిర్లిప్తంగా ఉండిపోయినా కానీ పవన్ కళ్యాణ్కి 90,000 కాపు ఓట్లు ఉన్నమాట నిజమే, కానీ కాపు ఓట్లతో గట్టెక్కడం అసాధ్యము. ఏ కులం ఒక్క కులంతో గట్టెక్కడం కష్టం. అలాగే వారిలో కూడా అసంతృప్తి ఉంది. మహిళలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పట్ల చాలా సానుకూలంగా ఉన్నట్లు రిపోర్ట్ల మీద రిపోర్ట్లు వస్తున్నాయి. దాదాపు 4 సర్వేలు గత 4-5 రోజులు, వారం రోజులు వచ్చిన సర్వేలన్నీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో స్వీప్ చేస్తాడు, ప్రభంజనం వేస్తున్నదని. మహిళల్లో ముఖ్యంగా 60-70% మహిళలు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అక్రాస్ ది క్యాస్ట్ అన్ని కులాల వారు వేస్తారని, అన్ని ప్రాంతాల్లో వేస్తారన్న సర్వే ఫలితాలు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో చూడాలి. పవన్ కళ్యాణ్ ఓడించడానికే మహిళలు గట్టిగా ప్రయత్నంలో ఉన్నట్టున్నారు. భీమవరంలో రాజులే నిజానికి పవన్ కళ్యాణ్ ఓడించారు. ఇప్పుడు పిఠాపురంలో కూడా ప్రబల వర్గమైన రాజులు, అంటే న్యూమరికల్కి తక్కువైనా కానీ బలమైన ప్రజల ఆలోచనల మీద పట్టుకున్న రాజులు ఈ ఓడించడానికి ప్రయత్నం చేయవచ్చు. ఈ పరిస్థితి నిజానికి పవన్ కళ్యాణ్ ఊహించని పరిస్థితి. అలాగే ఇక మనం ఇంతకుముందు మొదటి నుంచి మనమే చెప్పుకున్నాము, చంద్రబాబు నాయుడు ఒకందుకు, లోకేష్ ఒకందుకు, జగన్మోహన్ రెడ్డి ఒకందుకు, పవన్ కళ్యాణ్ స్థానిక ప్రబల కులాలు ఒకందుకు ఓడించడానికి ప్రయత్నిస్తారని. అందువల్ల నీ చేతను నా చేతను వరమడిగిన కొంత చేత వాసుకు చేతను ధర చేత అన్నట్టుగా కర్ణుడు మరణానికి వీళ్ళందరూ కారణమైనట్లే పవన్ కళ్యాణ్ ఓటమికి వీరందరూ కారణమయ్యే ప్రమాదం ఉన్నది. ఖచ్చితంగా ఓడిపోతారని మనం చెప్పట్లేదు, ఓడిపోయే అవకాశము ప్రమాదం ఉన్నది. అందువల్ల పవన్ కళ్యాణ్ అతి జాగ్రత్తగా తన కార్యకర్తలను గెల్వనైజ్ చేసుకుని బాగా పనిచేసుకోవాల్సిన అవసరం ఉన్నది. విపరీత స్టేట్మెంట్లు, పనికిమాలిన స్టేట్మెంట్ మానేసి సూపర్గా వ్యవహరించడం మంచిది. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ముద్రగడ పద్మనాభం కలిసినప్పుడు ఆయన కూడా వచ్చిన నాయకులు చంద్రశేఖర్ రెడ్డి గారు, లేకపోతే వీళ్ళందరూ, ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, మళ్ళీ ముద్రగడ పద్మనాభం గారు, ఆయన కుమారుడు, వీళ్ళందరూ కలిసి ప్రయత్నం చేస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎదురీదే ప్రమాదం ఉన్నది. అందువల్ల ఆయన ఇటీవల మాట్లాడుకున్న మాటలు కూడా, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఎవరు ఉపన్యాసాలు రాసిస్తున్నారో అర్థం కాదు. ఇటీవల ఏం మాట్లాడాడు, మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయం సామాజిక మాధ్యమాలను ఉద్దేశించి, సామాజిక మాధ్యమ బృందాన్ని అంటే పత్రికల ద్వారా కూడా రావటం మానేశారా, అంటే సోషల్ మీడియా వారిని ఉద్దేశించి మాట్లాడినట్లు చెప్తున్నారు. మాట్లాడటం వల్ల అంటే ఆయన ఇంపార్టెన్స్, ఆయన అంటే పబ్లిక్ అతని పట్ల ఆసక్తి తగ్గిపోతే మీడియా కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ సుస్థిర కోసం ఎంతో తప్పపడ్డాడు. ఈయన తప్పన పడ్డాడంట పవన్ కళ్యాణ్ గారు సుస్థిరత కోసం. 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ సుస్థిరతకు ఏమైంది? అంతకుముందు సుస్థిరంగా ఉండి 5 ఏళ్లలో సుస్థిరతకు భంగం ఏర్పడిందా? ఈ పొత్తును ఇక్కడి వరకు తీసుకురావడానికి ఎంతో నలిగాం, కష్టపడ్డాం, త్యాగాలు చేశాం. పొత్తు కుదుర్చారు, దానికోసం త్యాగాలు ఎందుకు, నలిగిపోవటం ఎందుకు? భాజపాను పొత్తులోకి తీసి జగన్ తోక కత్తిరిస్తున్నాం అంటే వీళ్ళకిద్దరికి శక్తి లేక బీజేపీని తీసుకొచ్చి తోక కత్తిరించడం అంటే ఏం చేస్తారో మరి చూడాలి. నా బాధ్యతను నిర్వహించాను, మీ బాధ్యత మీరు నిర్వహించండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఏమి అడగలేదు, జగన్ ఏమి చేయకుండా ఒక అవకాశం ఇమ్మన్నారు, నేను ఎంతో చేసి ఇప్పుడు అడుగుతున్నాను. ఈయన ఏం చేశాడు అంటే పొత్తు కుదర్చడమే ఎంతో చేసినట్టు భావిస్తున్నాడు. ఆయన ఎన్నికల్లో విజయం సాధించడానికి ఎవరేం చేయాలో వాళ్ళందరూ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా కష్టపడి, అప్పుడు మన సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్తున్నారు కదా, హీ వర్క్డ్ వెరీ హార్డ్ అండ్ హీ విల్ స్వీప్ ది ఎలక్షన్ అని సుబ్రహ్మణ్య స్వామి లాంటి వ్యక్తి కూడా చెప్పారు. అలాగే ఇంకొక విచిత్రమైన, అంటే రాజకీయ అజ్ఞాని ఏ స్థాయిలో ఉన్నదో పవన్ కళ్యాణ్ మనం చూసుకోవచ్చు. శ్రీలంక అధ్యక్షుడు పట్టిన గట్టే జగన్కు కూడా పడుతుందట. ఎంతో మందిని ఏడిపించి కన్నీళ్లు పెట్టిన ప్రభుత్వం కూలిపోవడం ఎవరిని ఏడిపించాడు, ఎవరిని అంటే ఈయనకి ఏమన్నా కళ ఏమన్నా వచ్చిందా?
ఆంధ్రప్రదేశ్‌ని చీకట్లోంచి వెలుగులోకి తీసుకురావాలి. అంటే కవిత్వం కూడా చెప్తున్నాడు ఈయన పవన్ కళ్యాణ్. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ పొత్తును గెలిపించండి, జనసేనను గెలిపించండి. అది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు. శ్రీలంక అధ్యక్షుడు పట్టిన కడితే జగన్‌కి పడుతుంది. అప్పు చేసి డబ్బులు పంచితే సంక్షేమం అవ్వదు. శ్రీలంకలో అప్పు చేసి సంక్షేమం చేయలేదు. అప్పు చేసి ఆయుధాలు కొని పనికిమాలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు బట్టి మనకు చంద్రబాబు నాయుడు మాదిరిగా కట్టడం వల్లనే శ్రీలంక ఆర్థిక వ్యవస్థ దివాళా తీసింది. పవన్ కళ్యాణ్తో కానీ, ఆయన నియమించిన ఏ వ్యక్తితో కానీ, ఏ మేధావితో కానీ, నిపుణులతో కానీ ఈ విషయం మీద చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఇంకోసారి సవాలు చేస్తున్నాను. ఇంతకుముందు అదే అనేక సార్లు ఇంకా ఇతర ప్రముఖులు కూడా చెప్పాను. శ్రీలంక అని పిచ్చిబాగుడు వాగే వారి జాబితాలో, అంటే ఇంతకుముందు కూడా వాగినట్టున్నాడు, ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ అదే మాట మాట్లాడుతున్నాడు. రాష్ట్ర ఖజానా నుంచి 10,000 కోట్లు వస్తే రాష్ట్ర ఖజానాకు, అందులో 5,000 కోట్లు జగన్ తీసేసుకుని పవన్ కళ్యాణ్ నీ అజ్ఞానానికి వందనం. ఇదేదో బ్లాక్ లో కొంత, వైట్ లో కొంత డబ్బు తీసుకునే సినిమా రంగం కాదు. ప్రభుత్వ ఖజానాకి వచ్చిన డబ్బు చాలా దశలు దాటి ప్రజలకు చేరతాయి. చాలా స్క్రూటినీ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు లాంటి మహానుభావుడు మాత్రమే స్క్రూటినీకి లేకుండా పేర్లు, అంటే ఐఎంజీ భారత్ లాగా, అలాగే మన ఇదేది సీమెన్స్ ఇండియా లాంటి కంపెనీలు ఇలాంటివి పెట్టించి డబ్బులు మింగటంలో నిష్ణాతుడు. ఆయన పక్కన ఉండి మీరు ఇలాంటి మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు. అందులో 5,000 కోట్లు జగన్ తీసేసుకుని 500 కోట్లు మిగిలిన వాళ్ళకు పంచుతాడంట. ఈ 500 కోట్లు సిద్ధం సభలకు, 500 కోట్ల సిద్ధం సభలకు, 450 కోట్లు సిద్ధం పోస్టర్లకు, 54.35 కోట్లు గ్రాఫిక్స్ కు, మిగతా డబ్బు సంక్షేమానికి పంచిపెడతారంట. పవన్ కళ్యాణ్ పోస్టర్ల ఏదో సినిమా వాడు పోస్టర్ల ఖర్చు, లేకపోతే ప్రచారం ఖర్చు అన్నట్టుగా ఏదో చెప్తున్నాడు. చాలా విచిత్రంగా ఉంది. ఇటువంటి వాడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆలోచించడానికే విడ్డూరంగా ఉంటుంది. వీళ్ళు భాజపా ఉమ్మడి ప్రభుత్వంతో, తెలుగుదేశం, జనసేన, భాజపా ఉమ్మడి ప్రభుత్వంతో అభివృద్ధి పనులు చేసి వాటి ద్వారా సంపద సృష్టిస్తాం. అలాగే ఇప్పుడు అమరావతిలో అప్పులు, బాండ్లు పేరుతో అప్పులు తెచ్చాడు. అప్పుల మీద వడ్డీలు కట్టలేక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. చంద్రబాబు చేసిన అప్పులు ఇలాంటి ఆ సంపద సృష్టిస్తారు. మీరు ఆ సంపదను ప్రజల సంక్షేమానికి పంచిపెడతాం. నేను సినిమాలు చేస్తున్నా, ఆ సినిమాలతో వచ్చిన డబ్బుల్లోంచి కౌలు రైతులకు ఇస్తున్నా. సినిమాలు నువ్వు ఎన్ని సినిమాలు చేస్తావు, ఎంతమంది కౌలు రైతులను ఆదుకుంటావు? టోకెన్ గా ఏదో ఒకటి ఇచ్చి రోజు గప్పలు కొట్టుకోవడం నీకు తగునా? నీ అంతటి వాటికి తగునా? పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమానికి పంచాలంట. సంపద సృష్టించి ప్రజా సంక్షేమానికి పంచాలి. మా ఉమ్మడి ప్రభుత్వంలో ఇలాగే పంచుతాము, అభివృద్ధి చేస్తాం. ఎవరో రాసిచ్చినట్లున్నాడు, బాగానే చదివాడు, కానీ చాలా హాస్యాస్పదమైన చైల్డిష్, ఒక పిల్లవాడి ఆలోచన స్థాయి నుంచి పవన్ కళ్యాణ్ ఆలోచన ఇది మెచ్యూర్ కాలేదండి. పరిణితి చెందకపోవడం అనేది చాలా దురదృష్టకరము. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండటమే మన కర్మ అంతే.